ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ హఠాత్తుగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అజర్బైజాన్ ఇరాన్ దేశ సరిహద్దులో కట్టినటువంటి డ్యాంల ప్రారంభోత్సవానికి ఆయన పాల్గొన్నారు. ఆయనతో పాటు అజర్బైజాన్ దేశ అధినేత కూడా ఉన్నారు. ఆ తర్వాత ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. ఇరాన్లోని తబ్రేజ్ పట్టణానికి 3 హెలికాప్టర్లు అక్కడ నుండి తిరుగు ప్రయాణం అయ్యాయి. అలా బయలుదేరిన కొంత సమయం తర్వాత జోల్ఫా నగర సమీపంలోని మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లుగా ఇరాన్ దేశ మీడియా మరియు అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ తో పాటు ఆయనకు ఎస్కార్ట్ గా మరో 2 హెలికాప్టర్స్ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఆయన తిరుగు ప్రయాణం అయ్యారో ముందు వెనక 2 హెలికాప్టర్స్ సురక్షితంగా ఉన్నాయి. మధ్యలో ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రమాదానికి గురైంది. ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీతో పాటు విదేశాంగ మంత్రి అయినటువంటి అమీర్ అబ్దుల్లా హియాన్ తో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలు అక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఉంది. పూర్తిగా పొగ మంచు దట్టంగా కమ్మేసి ఉంది. తద్వారా దారి తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆయన ప్రయాణం చేసినటువంటి హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దీన్నే హార్డ్ ల్యాండింగ్ అని అధికారులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు మొదలుపెట్టారు. రష్యా, టర్కీ మరియు ఇతర అరబ్ దేశాలు రంగంలోకి దిగిపోయాయి. అయితే టర్కీ దేశానికి చెందినటువంటి అఖింజా యుఏవి డ్రోన్ హెలికాప్టర్ ఈ పడిపోయినటువంటి శిథిలాలను ముందుగా కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ తమ దేశంలోని ఎమర్జెన్సీని ప్రకటించింది. మొహమ్మద్ మొహ్బాల్ అనేటువంటి వ్యక్తిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఆయన నియమించడం జరిగింది. ఇతను 50 రోజుల వరకు అధ్యక్షుడిగా ముందుకు కొనసాగుతాడు. ఆ తర్వాత ఎన్నికల ద్వారా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ మరణం వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. 63 సంవత్సరాల ఇబ్రాహీం రైసీ 2021 సంవత్సరంలో ఇరాన్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ హెలికాప్టర్ ప్రమాదం వెనక ఎవరి హస్తం ఉంది? ఇది అనుకోకుండానే జరిగిందా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆయన్ని చంపేశారా అనే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదం వెనక ఇరాన్ చిరకాల శత్రువు అయినటువంటి ఇజ్రాయెల్ ప్రమేయం ఏమైనా ఉందా? ఇరాన్ తో పాటు అనేక శత్రు దేశాల సభ్యులను మట్టు పెట్టినటువంటి చరిత్ర ఇజ్రాయెల్ దేశ నిఘా సంస్థ అయినటువంటి మొసాద్కి ముందు నుండే ఉంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ యొక్క హెలికాప్టర్ ప్రమాదం ఎప్పుడైతే జరిగిందో ఇరాన్ దేశం ఆయన చనిపోయాడని ప్రకటించక ముందే ఇజ్రాయెల్లో కొన్ని వెబ్సైట్స్ ఈ విషయాన్ని ప్రకటించడం చాలా అనుమానాలకు దారితీస్తుంది. గతంలో కూడా ఇజ్రాయిల్ ఇరాన్ కి చెందినటువంటి అనేక అణుశాస్త్రవేత్తలను కూడా హత్య చేసింది. ఇరాన్ మేధావుల అభిప్రాయం ప్రకారంగా ఇది చిన్న విషయం కాదు. 2 వ్యక్తుల్ని హత్య చేశారు మరియు హత్య చేసిన వారు కూడా దొరికిపోయారు. వారే హత్య చేశారు ఎవరికైతే లాభం జరుగుతుందని ఆశించారో. ఇబ్రాహీం రైసీ మరియు విదేశాంగ మంత్రిని చంపడం ద్వారా తమకు లాభం జరుగుతుందని భావించిన వారే ఈ హత్య చేశారు అని ఇరాన్ మేధావులు ఈ విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు. గత 8 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్ని కాస్త చూసినట్లయితే ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ యొక్క మరణం ఏదైతే ఉందో ఇది అనుకోకుండా జరగలేదు. దీని వెనక ఒక పెద్ద కుట్ర కోణాలు ఉన్నాయి అనేటటువంటి అనుమానాలు వ్యక్తమవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇజ్రాయిల్ గాజాపై యుద్ధం ప్రకటించిందో అప్పుడు ఇరాన్ హమాస్కి బహిరంగంగా సపోర్ట్ చేసింది. కానీ ఏ అరబ్ దేశం కూడా హమాస్కి గాజాకి సపోర్ట్ చేయలేదు. ఇరాన్ హమాస్కు బహిరంగంగా సపోర్ట్ చేయడంపై కక్ష సాధింపు చర్యగా ఇరాన్ దేశ అధ్యక్షుడిని ఇజ్రాయిలే చంపేసింది అనేటటువంటి అనుమానాలు ఇప్పుడు ఇరాన్ మేధావుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీని చంపేటటువంటి అవసరం ఎవరికి ఉంది అన్న కోణంలో మనం ఆలోచించినట్లయితే గతంలో ఇరాన్ ఏం చేసింది? ఇజ్రాయిల్లోని కొన్ని స్ట్రాటజీ స్థలాల్లో కొన్ని అటాక్లు చేయడం జరిగింది. అప్పుడు ఇరాన్ మరియు అమెరికాకి కొన్ని మాటల యుద్ధం కూడా జరిగింది. ఇరాన్ పై కొన్ని ఆంక్షల్ని కూడా విధించడం జరిగింది. అయితే ఈ కోణంలో ఆలోచించినప్పుడు ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడిని చంపేటటువంటి అవసరం ఏ దేశానికి ఎవరికి ఉందంటే ఇక్కడ కేవలం అమెరికా మరియు ఇజ్రాయెల్ మాత్రమే కనబడుతుంది. కాబట్టి కక్ష సాధింపు చర్యగా వారు సైలెంట్గా ఈ యొక్క మరణానికి ఈ యొక్క హత్యకు వారు దారితీసి ఉండవచ్చని
ఇరాన్లోని కొంతమంది ఈ విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ ప్రయాణం చేసినటువంటి హెలికాప్టర్ ఏదైతే ఉందో అక్కడ వారు చేసినటువంటి పొరపాట్లని కాస్త మనం చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఒక దేశ అధ్యక్షుడు ప్రయాణం చేసినప్పుడు సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉంటుంది. అన్ని రకాల ప్రోటోకాల్స్ వారు అక్కడ పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆయన ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటారు. భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఆ దేశ అధ్యక్షుడు ఆ దేశానికి సంబంధించిన విషయం కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఇబ్రాహీం రైసీ ప్రయాణం చేసినటువంటి తీరుని కాస్త చూసినట్లయితే అనేక అనుమానాలు మరియు అనేక బాధ్యత రాహిత్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అనుమానానికి దారి తీసే ఒక పెద్ద విషయం ఏంటంటే ఎప్పుడు ఇబ్రాహీం రైసీ ప్రయాణం చేసినటువంటి హెలికాప్టర్ కాకుండా ఆయన మరో హెలికాప్టర్లో ఎందుకు ప్రయాణం చేశారు? వాతావరణం సరిగా లేనప్పుడు ఇరాన్ దేశ అధ్యక్షుడు హెలికాప్టర్లో ఎందుకు ప్రయాణం చేశారు? అక్కడ డ్యామ్ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత తిరుగు ప్రయాణంలో కూడా వాతావరణం సరిగ్గా లేదు అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు? ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ అజర్బైజాన్ పర్యటన కంటే ముందు ఆయన పాకిస్తాన్ ఇస్లామాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ అనేక బెదిరింపులు వచ్చాయి, అదేవిధంగా సెక్యూరిటీ థ్రెట్స్ వచ్చాయి. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఒకే హెలికాప్టర్లో విదేశాంగ మంత్రి మరియు ఇబ్రాహీం రైసీని ఎందుకు కూర్చోబెట్టారు? ఇతర కీలక నేతలు కూడా అదే హెలికాప్టర్లో ఎందుకు ఉన్నారు అనేటటువంటి రకరకాల అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయంపై గనక మనం దృష్టి సారించినట్లయితే గతంలో కూడా ఇజ్రాయెల్ నిఘా సంస్థ అయినటువంటి ముసాద్ ఇతర దేశాలకు చెందినటువంటి సభ్యుల్ని హత్య చేసినటువంటి అనేక సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అనేక మంది ఇరాన్ మేధావులు చెప్పే విషయం ఏంటంటే ముసాద్ నిఘా సంస్థే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే పుట్టిన ప్రతి జీవి కూడా మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. మన ప్రభు ముందు మనం సమావేశపరచబడతాము. దైవం ప్రశ్నిస్తాడు, ఒక దేశ అధ్యక్షుడిగా నువ్వేం చేశావు? నీకు ఈ పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ నువ్వు ఎలా ఉపయోగించావు? నువ్వు ఎలాంటి పనులు చేసావని ప్రతి విషయాన్ని కూడా మనం అక్కడ జవాబు చెప్పుకోవాల్సిందే. ఎంతో సైన్స్ మరియు టెక్నాలజీ అయితే డెవలప్ అయిపోయింది, కానీ చనిపోయినటువంటి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడేటటువంటి సైన్స్ మరియు టెక్నాలజీ ప్రళయం వరకు కూడా ఎవరు ఇలాంటి టెక్నాలజీని క్రియేట్ చేయలేరు, తీసుకురాలేరు. మనమంతా కూడా మనం చేసినటువంటి కర్మలకు గాను దైవం ముందు మనం సమాధానాలు చెప్పుకోవాలి. ఈరోజు నా వద్ద పవర్ ఉంది, నేను ఒక సూపర్ పవర్ అని వీగినట్లయితే ఈ పవర్ రేపు దైవం దృష్టిలో నువ్వు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది అన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు మర్చిపోకూడదు. అయితే సోదరులారా, ఇరాన్ దేశ అధ్యక్షుడు ఇబ్రాహీం రైసీ యొక్క మరణం ఏదైతే ఉందో ఈ మరణం వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఇబ్రాహీం రైసీ యొక్క మరణం అనేది ఇది యాదృచ్ఛికంగా సాధారణంగా అనుకోకుండా జరిగిందా, లేదా దీని వెనక ఎవరి హస్తమైన ఉందా అన్న విషయంలో మీరేమనుకుంటున్నారో తప్పనిసరిగా మీరు కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. మరొక వీడియోలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ అయినటువంటి ముసాద్ ఎలా పనిచేస్తుంది, గతంలో వీరు ఏం చేస్తారో ఒక వీడియోలో తప్పనిసరిగా మనం తెలుసుకుందాం. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.